అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు కాకినాడలో ఘనంగా జరిగాయి. తమ అధినేత చంద్రబాబు బర్త్డే సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కాకినాడ సిటీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఉమ్మడి అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు కేకులు కట్ చేసి అందరికీ తినిపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉంటే రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేస్తారని అంటున్న వనమాడి వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను కాకినాడ జిల్లా కాకినాడ నగరం సంబంధించి మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ప్రస్తుత అభ్యర్థిగా ఉన్న వనమాడి వెంకటేశ్వరరావు అయితే మాత్రం సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతానికి మనతో పాటు వెంకటేశ్వరరావు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అంటే చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఏ విధంగా చేసుకుంటారు? మేం కాదండి జరుపుకునేది, రాష్ట్ర ప్రజలు, దేశంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా ఆయన పుట్టినరోజు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆయన ఆశీర్వదిస్తున్నారు. ఈ రోజున చిన్న పెద్ద తేడా లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అందరూ కోరేది ఏంటంటే భగవంతుడు ఆయనకి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలి, భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు గారే, ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే గొప్ప నాయకుడు అండి ఆయన. ఎందుకంటే గొప్ప నాయకుడు అని చెప్తున్నాను, దేశ చరిత్రలో మనం చూసాం. మనం అందరం కూడా ప్రపంచంలో కొంతమంది గొప్ప వ్యక్తుల గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు కూడా చాలామంది పుడుతుంటారు, చనిపోతుంటారు, కానీ చరిత్రలో కొంతమంది గురించి చెప్పుకుంటూ ఉంటారు. మహాత్మా గాంధీ గారి గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, జ్యోతిరావు పూలే గురించి, ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే వాళ్ళ గురించి చెప్పుకుంటారు. అలాంటి నాయకుల్లో ఒకటి చంద్రబాబు నాయుడు ఈరోజు గొప్పగా చెప్పుకునే నాయకుడిగా చరిత్రలో నిలుస్తాడండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్కి ఎంతోమంది ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏదో తాత్కాలికంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తను ఏదో అభివృద్ధి కోసం, దానికోసం, సంక్షేమం కోసం పనిచేశారు తప్ప భావితరాల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి కానీ ఒక విజన్ ఎవరు కూడా తయారు చేయలేదండి. ఒక విజన్ తయారు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. కాకినాడ సిటీ నుంచి నిన్న ఉమ్మడి అభ్యర్థిగా కూడా నామినేషన్ వేశారు. అసలు కాకినాడ సిటీలో ఇటువంటి పరిస్థితి ఉంది. నిన్న జనస్పందన ఏ విధంగా ఉంది? ఏమండి, నిన్న మేము చాలా స్పష్టంగా చెప్పామండి. ఏం చెప్పామంటే ఎక్కడ కూడా ఈ నామినేషన్కి జన సమీకరణ చేయొద్దు, ఎండలు ఎక్కువ ఉన్నాయి, సామాన్యులు కూడా వచ్చి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, నాయకులు కార్యకర్తలు అభిమానులే రండి, పెద్ద ఎత్తున మొబిలేషన్ కానీ పెద్ద తీసుకురావడం వల్ల గతంలో నామినేషన్ వేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. కాకినాడ అంతా బయటకు వచ్చేసారండి. ముసలమ్మలు, అవ్వలు, తాతలు వచ్చేసారు. అభిమానంగా వస్తే చెమ్మ చెలిగి పడిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం, వాళ్ళు మళ్ళీ బయట హాస్పిటల్ తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి. ఆ సంఘటన జరగకూడదు, ఎటువంటి సంఘటన జరగకూడదు. కార్యకర్తలు, నాయకులు రావాలని కోరామండి. అయినప్పుడు కూడా ఈరోజు ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈరోజు నామినేషన్ వేయించారు. ఈరోజు ఊహించిన స్పందన కనిపిస్తుంది. ఈ రోజున ప్రజల్లో పట్టుదల వచ్చింది. ఈరోజు ఉమ్మడి అభ్యర్థులు, నన్నే కాదు, ఉమ్మడి అభ్యర్థులు ఈ రాష్ట్రంలో ఎవరున్నారో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు కొట్టేయాలని డిసైడ్ అయిపోయారు. ఎక్కడైతే జనసేన పార్టీ పోటీ చేస్తుందో జనసేన పార్టీ గ్లాస్ గుర్తుకు వేయాలని పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఎక్కడైతే కమలం గుర్తు ఉంటుందో ఉమ్మడి అభ్యర్థి కమలం గుర్తుకు వేయాలని డిసైడ్ అయిపోయారు. నాకే కాదు, రాష్ట్రం అంతా ఒకే స్పందన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గొప్ప విజయం సాధించబోతున్నాం. ఈ రాష్ట్రం ఒక చరిత్రలో నిలిచిపోయేలాగా రేపు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏం చేశారు? మనం ఉదాహరణ కాకినాడ తీసుకుందాం. కాకినాడకి మనం స్మార్ట్ సిటీ తీసుకొస్తే చంద్రశేఖర్ రెడ్డి 2 ప్రాజెక్టులు తీసుకొచ్చాడు. 2 ప్రాజెక్టులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ₹1 తీసుకురాలేదు. 2 భారీ ప్రాజెక్టులు తీసుకొచ్చాడు. ఆ 2 భారీ ప్రాజెక్టులు కూడా కాకినాడ మెయిన్ రోడ్డు బంగారం కొట్టు బట్టల కొట్టు మధ్య బ్రాందీ షాప్ ఒకటి. ఆ బ్రాందీ షాప్ పెడితే అక్కడ వాళ్ళందరూ వైశ్యాస్ అందరూ గొడవ చేశారు. ఏమండి, మా షాపులు ఎదురుంటాయి, ఇల్లులు వెనకాతలు ఉంటాయి, ఇక్కడే పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకుంటాం. అలాంటి సమయంలో ఈ బ్రాందీ షాప్ ఉండడం వల్ల మేము ఆడవాళ్ళు బయట తిరగలేకపోతున్నాం. బ్రాందీ షాప్ తీయించమని 3 సంవత్సరాలు తిరిగారండి ఆయన దగ్గరికి. 3 సంవత్సరాలు తిరిగారు, ప్రయోజనం లేదు. నా దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి మీరందరూ వచ్చారు, మీడియా అంతా వచ్చారు. నేను తీసుకెళ్ళి ఆ బ్రాందీ షాప్ ద్వారా మా కార్యకర్తల నాయకులు తీసుకెళ్ళి ధర్నా చేశాను. ఇది తీయాలి, బ్రాందీ షాప్ అనేది ఊరి చివరి ఉండాలి, పక్కన ఉండాలి. బంగారం కొట్టి బట్టల కొట్టి మధ్యన బ్రాందీ షాప్ పెట్టడం ఎప్పుడైనా చూసామండి? ఆయనే సొంతంగా పెట్టుకున్నాడు. ధర్నా చేసి ప్రభుత్వాన్ని తెలియపరిచానండి. తెలియపరిచిన తర్వాత 2 రోజుల్లో తీస్తారండి. 2 రోజుల్లో తీస్తారు. సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా రెండో ప్రాజెక్ట్
ఏం తీసుకొచ్చాడండి కాకినాడకి రెండో ప్రాజెక్టు? స్పా మసాజ్ సెంటర్ తీసుకొచ్చాడండి. ఆయన ఓపెన్ చేశాడు మసాజ్ సెంటర్. ఆ రెండే తీసుకొచ్చాడండి కాకినాడకి. ఏం తీసుకొచ్చాడో చెప్పమానండి. మీ మీడియా ద్వారా ఈరోజు 10 టీవీ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను కాదు చర్చలకు రాను, మా నాయకులు వస్తారు, ఎవరొకరు చంద్రశేఖర్ రెడ్డితో కూర్చుంటారు. మా టైంలో ఏం అభివృద్ధి చేస్తామో చెప్తాం, వీళ్ళు ఏం తెచ్చారో చెప్పమానండి. ఒక్కటి తీసుకురాలేదండి. మేము కట్టిన ఇల్లులకేమో రంగులు మార్చుకున్నారు, ఏదో కట్టిన బిల్డింగ్లు ఆగిపోతే దాని పేర్లు మార్చుకున్నారు, ఇవి చేశారు తప్ప ఏం చేయలేదు. కాకినాడలో ఓటు అడిగాక ఆయనకి లేదు. ఆయన ఎవరు రిసీవ్ చేసుకోవట్లేదు, ఆయనే రిసీవ్ చేసుకుంటున్నాడు అందరినీ. ఆయన వెళ్తున్నాడు తప్ప ఆయన దగ్గరికి ఎవరు రావట్లేదు. ఈరోజు నేను గర్వంగా చెప్తాను, ఇదేదో నన్ను గర్వంగా నా గర్వంతో మాట్లాడట్లేదు, నేను సంతోషం ఆనందంలో మాట్లాడుతున్నాను. ఆయన ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రజలు పారిపోతున్నారు. ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, కొండబాబు ఎమ్మెల్యే కావాలని ప్రజలు మా దగ్గరికి వస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. రాష్ట్రంలో విజన్ ఉన్న నాయకుడు ఒకే ఒక నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇస్తే కనుక రాష్ట్ర భవిష్యత్తే మారిపోతుందని చెప్పి కాకినాడ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం అయితే మాత్రం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్న కొండబాబు అయితే చెప్తున్నారు. అదేవిధంగా కాకినాడలో కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందబోయేది నేనే అని చెప్పి కూడా కొండబాబు చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, కాకినాడ నుండి.